రాయదుర్గం ఎస్బీఐ భూమి వ్యవహారంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది. ఏంటంటే మొన్నటి వరకు రాయదుర్గంలో ఉన్న 5 ఎకరాల తమ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంది అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసిన ఎస్బీఐ ఇప్పుడు ఆ పిటిషన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. అది ఇప్పుడు అసలు ట్విస్ట్. 5 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్ముకుందని చెప్పిన ఎస్బీఐ ఎందుకు ఇప్పుడు హైకోర్టు నుంచి ఆ కేసు విత్డ్రా చేసుకుందని ఒక కొత్త సందేహాలు వస్తున్నాయి. నిజంగానే అంటే మొన్నటి వరకు ఈ కేసు వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బెదిరింపుల ధోరణికి కూడా ప్రయత్నించిందన్న ఆరోపణలు కూడా వచ్చినాయి. ఏ రకంగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఎస్బీఐలోనే జరుగుతాయి. అలాంటి ఆర్థిక వ్యవహారాలన్నీ ఇక ఎస్బీఐలో చేయొద్దు, మన డిపాజిట్లు కావచ్చు, మిగతా ఏమన్నా ప్రభుత్వ గ్రాంట్లు అన్నీ ఉంటే వేరే బ్యాంక్ షిఫ్ట్ చేయండి అని చెప్పేసి ఒక షిఫ్ట్ చేస్తుందని చెప్పేసి ఒక లీక్ ఇచ్చింది. కొన్ని మీడియాలలో లీక్ ఇచ్చి చిన్నపాటి ఆ బ్యాంకుని బెదిరించే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు అటు ఢిల్లీకి కూడా వెళ్ళి ఆ ఎస్బీఐ చీఫ్కి ఆర్బీఐ కూడా ఫిర్యాదు చేస్తారని కూడా ఒక లీక్ లాంటి వార్త ప్రభుత్వం నుంచి వచ్చిందని ఒక చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఈ లీక్ వార్త వచ్చిందో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి ఒక 2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. అక్కడ మరి ఏం జరిగిందో తెలీదు. ఆయన నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే ఈరోజు ఎస్బీఐ హైకోర్టులో ఉన్న పిటిషన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పింది. అదే ఎందుకు అనే విషయం కూడా చిన్నపాటికి వచ్చారు. అంటే ఏ రకంగా దీన్ని లొంగ తీసుకున్నారు, బెదిరించారా, బుజ్జగించారన్న ఒక డిస్కషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా అనిపిస్తుంది. ఏంటంటే రాయదుర్గంలో ఉన్న భూమి 5 ఎకరాలని చెప్పేసి ఎస్బీఐ చెప్పుకుంది. 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుందని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆ భూమికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వేరే చోట భూమి చూపిస్తుంది అని చెప్పింది. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటే మరో చోట 2.5 ఎకరాల భూమి కేటాయిస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎక్కడైనా 5 ఎకరాల భూమికి 5 ఎకరాలు అడుగుతారు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాపుఘాట్కి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని భూముల్ని 270 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ కేటాయించింది. దాని విలువ 500 కోట్ల పైగా ఉంటుంది. అందుకే ఆ రక్షణ శాఖ ఇచ్చిన దాంట్లో ఏం చెప్పిందంటే మాకు ఈ భూమి విలువ 500 కోట్ల పైగా అమౌంట్ ఉంటుంది, 500 కోట్ల విలువైన భూమిని మాకు వేరే చోట చూపించాలి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టింది. అది 270 ఎకరాలు ఇస్తే 270 ఎకరాలు కూడా అని చెప్పలేదు, వేరే చోట ఆ భూమి విలువ. ఎందుకంటే అది హాట్ కేక్లా అమ్ముడుపోయే ఒక భూమి. ఎందుకంటే సిటీ సెంటర్లో ఉంది, మొత్తం డెవలపింగ్ ఏరియా అవుతుంది. అది కోట్లల్లో 100 కోట్లలోనే ఒక ఎకరం ఉంది. మొన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే రాయదుర్గం ఈ ఎస్బీఐకి సంబంధించిన భూమి 270 కోట్లకు ఒక ఎకరం పోయింది. అంటే 5 ఎకరాల వాల్యూ చూసినప్పుడు దాదాపు 1200 కోట్ల వరకు ఆ భూమి విలువ ఉంటుంది. ఇప్పుడు అమ్ముకుంది. మరి ఇంత వాల్యూ ఉన్న భూమి 5 ఎకరాల భూమి ప్రభుత్వం అమ్ముకున్నప్పుడు ఆ ప్రకారమన్నా ఇప్పుడు 270 ఎకరాల లెక్క వేరే చోట మాకేమైనా కానివ్వండి ఈ 1200 దాదాపు అందాది అనుకుంటే ఈ ఎంత భూమి వాల్యూ ఉందో అంత భూమి ప్రకారం మాకు వేరే చోట ఎన్ని ఎకరాలు సన్న చోట కేటాయించండి, మాకు అభ్యంతరం అని చెప్పుకున్నా ఓకే. కానీ ఇక్కడ 2.5 ఎకరాలు సార్, 2.5 ఎకరాల వాల్యూ ఎంత ఉంటుంది? ఇదే హైయెస్ట్. రాయదుర్గంలో పోయిన భూమి విలువే రికార్డు ధర. అంతకు మించి వేరే చోట అయితే ఇక డబల్ అయితే కాదు కదా. అదే వాల్యూ ప్రకారం వేసుకున్నా 237 కోట్లు, అదే 237 కోట్లకి వేసుకుంటే వేరే చోట వేసుకుంటే ఎన్ని ఎకరాలు వస్తుంది? 800 కోట్లు అయితే గట్టి కొడితే 500 కోట్లు. సగం భూమికి ఎందుకు తగ్గించుకుంది, సగం ధరకే ఎందుకు లొంగిపోతుంది అనేది కూడా ఇక్కడ ఒక చిన్న ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఇక్కడ ఏం జరిగింది అనేది మరి ఈ ప్రభుత్వం ఏమైనా, అది చెప్పాం కదా ముందే, ఈ బెదిరింపులకు ఏమైనా లొంగిపోయిందా, లేకపోతే ఇంకేమైనా మార్గాలు చూసినా కేంద్రంతో ఢిల్లీకి వెళ్ళి ఆడేమన్నా చర్చలు చేశారా అన్నది కూడా కొంత అనుమానాస్పదంగా ఉంది. అంతేకాదు ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఏదైతే ఉందో ఈ ఎస్బీఐ భూములు ప్రభుత్వం ఒక వేరే ఆరోపణ కూడా చేసింది. ఏమనంటే మేము ముందే ఎస్బీఐతో సంప్రదింపులు చేసినాం, సంప్రదింపులలో మాకు వేరే చోట ప్రత్యామ్నాయ భూమి ఇస్తే ఓకే అని చెప్పింది, ఇప్పుడు మాట మార్చిందని చెప్పేసి కూడా
ప్రభుత్వం చెప్పినట్టు కూడా తెలిసింది. కానీ మరి అక్కడ నిజంగానే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎస్బీఐ ఇప్పుడు ఒక లీక్ వచ్చింది. ఏమని? ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాం మేము, ఎందుకంటే వేరే చోట చూపిస్తుందని చెప్పేసి ఇప్పుడు చెప్పింది. గతంలో నిజంగానే చెప్పుంటే, ఆ చెప్పిన తర్వాత మీ ప్రభుత్వం భూముల అమ్మకాలు చేసి ఉంటే ఆ ఈ ఎస్బీఐకి ఆ టీజీఐఎస్కి మధ్యన ఒక చర్చలు జరిగినప్పుడు ఎంఓయూ కుదుర్చుకుంటారు. అంటే మీకు వేరే చోట మీకు భూమి ఇస్తాం, మీ భూమి అమ్ముకుంటామని చెప్పేసి అధికారుల మధ్య సంతకాలు జరుగుతాయి. అలాంటిది ఏమైనా జరిగిందా అంటే లేదు. అక్కడ ఏం జరిగినట్టు లేదు. ఇది మాట మీద చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తులది కాదు ఇది. ఎందుకంటే ప్రజల సొమ్ము. ఇటు ప్రభుత్వంది కావచ్చు, అటు ఎస్బీఐ కూడా ప్రభుత్వ సంస్థే. ఇద్దరి మధ్య ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చర్చలు ఎలా నమ్ముతారు ప్రజలైనా న్యాయస్థానాలైనా? ఎందుకంటే 100 కోట్ల విలువైన భూమిని ఊక ఏమంటాం నోటి మాట మీద ప్రభుత్వం ఎస్బీఐ వాళ్ళు చెప్పగానే ప్రభుత్వం ఎట్లా అమ్ముకుంటుంది? అమ్ముకోలేదు కదా. రేపు న్యాయపరంగా చిక్కులు వస్తున్న విషయం కూడా తెలుస్తుంది కదా. ముందే మీరు నిజంగానే ఎస్బీఐతో ఇది భూముల అమ్మకం చేయకముందే ఎస్బీఐతో చర్చలు జరుపుకుంటే దాని మధ్యన ఒక ఎంఓయూ కుదుర్చుకుంటారు. మేము ఈ భూమిని ఎస్బీఐకి సంబంధించి మేము అమ్ముకుంటాం, తర్వాత మీకు సో ఇన్ని ఎకరాల భూమి ఇస్తాం, లేకపోతే ఇంత వాల్యూ సంబంధించిన భూములు ఇస్తాం చూపించుకోవాలి. కానీ అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఈరోజు హైకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకుంటుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ భూమి చూపిస్తారు కాబట్టి మేము విత్డ్రా చేసుకుని ఇప్పుడు చెప్తుంది. నిజంగానే అప్పుడు ప్రభుత్వం చెప్పుంటే, నిజంగానే ప్రభుత్వం అప్పుడు ఎస్బీఐతో చర్చలు జరుపుంటే ఈ కేసు వ్యవహారం ఇక్కడ వచ్చేది కాదు. ఓ రకంగా ఇప్పుడు రాష్ట్ర పరువు బజార్న పడేది కాదు. నిజమే కదా. ఎస్బీఐ సంస్థ లాంటి ఒక పెద్ద సంస్థ, కేంద్ర ఆర్థిక వ్యవహారాలన్నీ దాదాపు ఎస్బీఐతో జరుగుతాయి. ప్రతి అకౌంట్, ప్రభుత్వ అకౌంట్ అన్నీ ఎస్బీఐ ద్వారానే జరుగుతాయి. అలాంటి సంస్థ భూమిని అమ్ముకున్నామని చెప్పేసి నింద పడదు కదా. ఈరోజు ఏమైంది? మేము వేరే చోటు ఇస్తున్నామని చెప్పేసి ఈరోజు ఇస్తున్నారు కాబట్టి మేము ఒప్పుకుంటున్నామని చెప్పేసి ఎస్బీఐ చెప్పింది. అంటే మొన్న ప్రభుత్వం చెప్పిన మాట అబద్ధమనే కదా. దీంట్లో ఇంకో ఆరోపణ కూడా ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏమనంటే ఎస్బీఐ వెనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాజకీయంగా ప్రలోభాలు భయపెట్టి చేసారు కాబట్టే వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు ఈరోజు ఇట్లా వెళ్ళిరు అని చెప్పారు. నిజంగానే వాళ్ళు చెప్తుంటే ఈరోజు ఎందుకు విత్డ్రా అవుతారు? న్యాయపరం కొట్లాడతారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 5 ఎకరాల భూమికి వాళ్ళు న్యాయపరంగా పోయి 5 ఎకరాలు ఆ భూమి, ఎందుకంటే సెంటర్ పాయింట్, హైదరాబాద్ సెంటర్ పాయింట్లో ఉన్న భూమిని ఎవరు వదులుకోరు. కానీ వదులుకుంది అనంటే ఈరోజు ఎందుకు వదులుకుంది? నిజంగానే ప్రభుత్వం నుంచి కొంత ఆరోపణలు వచ్చినట్టు దీని వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనుకున్నప్పుడు వీళ్ళు దగ్గర కదా వెనక్కి. అదొకటి. రెండోది ఏంటంటే అది కేంద్ర సంస్థ, ప్రభుత్వ ఆర్థిక సంస్థ, దానికి ఒక రాజకీయ పార్టీ చెప్తే బెదిరించి లొంగిపోయేంత సీన్ ఉంటుందా? ఒక పార్టీ, ఒక రాష్ట్రంలో ఒక పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండే, అంటే కేంద్రంతో ఉండే ఆర్థిక ప్రభుత్వ సంస్థ అయినా ఎస్బీఐ మాట వింటుందా? రాజకీయంగా లొంగుబాటు అవుతుందా? రాజకీయ నాయకులు చెప్పే మాటల్ని ఎస్బీఐ సంస్థ వింటుందా? దానికి రాజకీయాలకు ఏం సంబంధం? అదొక ఆర్థిక సంస్థ, బ్యాంకు, దేశవ్యాప్తంగా ఉంది. ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన బ్యాంకుల్లో అదొక పేరున్న బ్యాంకు. ఈ చిల్లర రాజకీయాలకు జోక్యం చేసుకుంటుందా? ఏమన్నా ఉంటే రాజకీయం మీరు చూసుకోవడానికి చెప్పుకుంటుంది తప్ప ఎవరో చెప్తే ఎవరో అంటే ఎందుకు పోతుంది? అంతే కదా. ఇదే కదా ఇక్కడ మనకు కావాల్సింది. అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, గతంలో అంటే గత నెలలో అమ్ముకున్న ఎస్బీఐ భూమిని ఎస్బీఐకి తెలియకుండానే అమ్ముకుందన్న అనుమానం అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు నిజంగానే ఒప్పందం జరిగితే ఏదో ఎంఓయూ రాసుకునే వాళ్ళు, మేము అగ్రిమెంట్ మేము మార్చుకుందాం భూమి అని. జరగలేదు. రెండు ప్రభుత్వం ఆరోపించడం దీని వెనక రాజకీయ నాయకులు ఉంటే ఈ కేసు విత్డ్రా చేసుకునేది కాదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాంప్రమైజ్ ఎందుకు అయిందంటే వేరే చోట ప్రత్యామ్నాయ భూమి ఇస్తుంది కాబట్టి మేము కాంప్రమైజ్ అవుతామని చెప్పేసి వచ్చింది. ఒకటి వచ్చింది కూడా ఇప్పుడు ఏంటంటే తెలుస్తుంది అంటే 2.5 ఎకరాలు ఇస్తుందని చెప్పేసి కూడా ఏదో ప్రభుత్వం చెప్పిందంట. అంటే 2.5 ఎకరాలకే ఎస్బీఐ ఇప్పుడు లొంగిపోయింది అనుకోవాలి. ఎందుకంటే 5 ఎకరాల భూమి, 1000 కోట్ల పైగా ఆస్తి ఉన్న భూమిని మరి ప్రభుత్వానికి అప్పగించింది అంటే దీన్ని నిజంగానే బుజ్జగింపు అనుకోవాలా, బెదిరింపు అనుకోవాలని కూడా కొంచెం క్వశ్చన్ మార్కే ఇది. మరి చూడాలి. మరి ప్రభుత్వం మరి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉపసంహరించుకుంటుంది కాబట్టి ఇక మేము
అన్ని ఆర్థిక లావాదేవీలన్నీ ఎప్పట్లాగా గతంలో ఎట్లయితే కొనసాగినాయో అదే పద్ధతిలో ఎస్బీఐలో కూడా కొనసాగించని చెప్పేసి కూడా మళ్ళీ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎస్బీఐ మధ్యన ఎలాంటి చర్చలు జరిగాయి, ఎలాంటి బుజ్జగింపులు జరిగాయా, లేకపోతే బెదిరింపులు జరిగాయా, మరి నిజంగానే 2.5 ఎకరాలు ఇస్తుందా, లేకపోతే ఎన్ని ఎకరాల భూమి ఇస్తుంది, ఎక్కడిస్తుందని కూడా ఇప్పుడు రానున్న రోజులు తెలిసే అవకాశం ఉంది. చూడాలి మరి ఎలా ఈ కేసు ఫుల్ స్టాప్ పడుతుందో.